ఏంటి బాబా, ఏం కేసు ఇది? చెప్పుంటే జామీన్కి ఏర్పాటు చేసేవాళ్ళం. ఏం లేదు బామ్మర్ది, ఇది పాత కేసు. 15 రోజుల్లో జామీన్ వచ్చేస్తుంది. వచ్చేస్తాను, ఏ సమస్య లేదు. మావ ఎందుకు ఇంకా ఎక్కడే ఉన్నారు? తీసుకుని బయలుదేరు. ఏంటి బాబా నువ్వు? వీళ్ళకి మన మీద శ్రద్ధ ఎలా పుట్టుకొచ్చిందో చూసావా? వాయిదా రోజున మన శ్రద్ధ ఏంటో వీళ్ళకి నేను బాగా చూపిస్తాను. బయలుదేరండి బామ్మర్ది, బయలుదేరండి. వీడు వస్తేమో అడుగు జాగ్రత్త, వచ్చేడు ప్రళయం తన వాక్కే, శాసనం కదరా తననైతే సింహమే కదరా. ఏం మాట్లాడుతున్నారు? సంతకం పెట్టడం కుదరదు. ఫోన్ చెయ్యి. ఫోన్ చేయరా? చెయ్యి. సత్యం మర్యాద సంతకం పెట్టవయ్యా. మర్యాదగా పెడతావా లేదా? పట్టాభి అని బజార్లో తరుముతున్నారన్నా. అన్నా, పట్టాబన్నా, పట్టాబన్నా మన అన్నయ్య. చాలాసేపు తప్పుకోండి అయ్యా, తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. రావలింగ్ ఎవరు? అన్నా, కరెక్ట్ గా వాడిని లేపేశాడన్న వార్త వస్తే జామీను, లేదంటే మళ్ళీ రిమాండ్కి వెళ్తాం. ఫలిస్తే మనకి, ఫలించలేదంటే దేవుడికి. పట్టించుకోలేదు. ఎందుకు గేట్ తాళం వేశారు? ఏంటిది? ఎవరైతే ఇలా హడావుడిగా పరిగెడుతున్నాడు? ఏమైంది? ఎవరతను? మీ అటెండరా? ఏమండి, ఎవరు మీరు? ముందు బయటికి రండి. ఏమండి, పెద్ద డాక్టర్ వస్తే అరుస్తారండి. బయటికి రండి. రావే పోవే అంటే మొహం పగులుది. బయటికి రావయా? అక్క రమ్మంటున్నారా? వీళ్ళని ఏమండి, ఏం కావాలండి మీకు? ఏంట్రా మాట్లాడుతున్నావు? ఇంకా ఎంతసేపు రా? ఏమైనా తేలుతుందా? నువ్వు కంగారు పడకవు. ఏమైంది? భుజంగరావు ఎవరయ్యా? రండి. ఏమండి, ఇది ఆసుపత్రి అండి. మీ గొడవలు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళి పెట్టుకోండి ప్లీజ్ అండి. తెలీదండి, పెద్ద డాక్టర్ గారు వచ్చేస్తారండి. రారా బయటికి రా. రారా రారా, తప్పించుకోవడం కుదరదు. బయటికి రా, రా బయటికి. కార్లోనే వేసేనా? పాటలు పెట్టరా, అన్నగారు టెన్షన్ గా ఉన్నారు. మావయ్య,
మనమంతా బంధువులం మావయ్య. అటువంటిది నేను మిమ్మల్ని నా మనసారా నేను ఇంతవరకు మీకు ఏ ద్రోహం చేయలేదు. నేనెప్పుడూ మీకు విశ్వాసాన్ని చూపిస్తూనే వచ్చాను. వ్యాపారం పోవడంతో కోపం వచ్చింది, కానీ అందుకని నేను మిమ్మల్ని అడ్డమైన వాడి మాటలు విని నా బుద్ధి గడ్డి మావయ్య, నన్ను క్షమించండి మావయ్య, నన్ను వదిలేండి మావయ్య. అందుకని నేనేదో నన్ను చెప్పాల్సి వస్తావా? ఏంటి ఆవేశం? జడ్జి గారి ముందు నుంచి తీసుకొచ్చాం. అన్నగారిని మనం ఏమీ చేయలేం. అన్నదలుచుకుంటే మనల్ని ఏమైనా చేయొచ్చు. అన్నదలుచుకుంటే ఇప్పుడు అయ్యగారు నేసేయగలడు. నిజమా? అయ్యో లేదు లేదు మావయ్య, నేను అటువంటి పని చేస్తానా చెప్పండి? లేదు మావయ్య. నువ్వెందుకు ఫీల్ అవుతావు? నీ దగ్గర డబ్బులున్నాయని మమ్మల్ని చంపడానికి మనుషులు పంపావు. అది కూడా నేరమేనా? ఆ? నువ్వు ఏడవకూడదన్నా. నువ్వు ఎవరివి? నీ వ్యాపారంతో అన్ని సకదిత్తావు. నువ్వు ఏడవచ్చా? కళ్ళు తుడుచుకో. సంటి పిల్లల్లా ఏడుస్తున్నావు. ఏదో కోపంలో అలా చేసావు. అందుకు పరిహారంగా నీ అగ్గిపెట్టి కంపెనీని అయ్యగారి పేరుని రాసేయచ్చు కదా. రాసేస్తావుగా. నువ్వెంతో మంచోడివి. నీ పార్టీ ఆఫీసుని కూడా అయ్యగారి పేరు రాసేస్తావు కదా. నువ్విచ్చిన మాటని కాపాడతావన్నా. లేకపోతే మీ అన్నయ్య చెప్పినట్టు గొడవైపోద్దన్నా. తలారి, దయచేసి నా మాట కొంచెం వీరు. నన్ను వదిలే. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, అందుకు గుర్తుగా ఈ కార్ ఇచ్చేస్తానంటావు. అంతేగా? ఏయ్ అన్నా? బండాపరా.